Hey guys, welcome back to my YouTube channel. This is Shravanti and it's day 3. నైట్ మేము త్రయంబకేశ్వర్ నుంచి స్టార్ట్ అయ్యాము టు మాథరన్. మీలో ఎవరైనా ఫస్ట్ ఈ వ్లాగ్ చూస్తుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ వాచ్ అవర్ ప్రీవియస్ వ్లాగ్స్. సో త్రయంబకేశ్వర్ నుంచి ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. నైట్ మాథరన్ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 10:40 అయింది. ఫస్ట్ మా ప్లాన్ ఏంటి అంటే లోనావాలా వెళ్ళాలి అని, బట్ వెళ్ళే దారిలోనే మాథరన్ ఉంది. సో ఫస్ట్ మాథరన్ అయితే కవర్ చేద్దామని స్టార్ట్ అయ్యాము. అండ్ మాథరన్ ఈజ్ ఎ హిల్ స్టేషన్. సో స్పెషల్ ఏంటి అంటే మార్నింగ్ నేరల్ టు మాథరన్ టాయ్ ట్రైన్ ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ చేద్దామని వెళ్ళాము. బట్ ఆ టాయ్ ట్రైన్ మేము వెళ్ళినప్పుడు ఓన్లీ ఇన్ మాథరనే ఉంది. సో డైరెక్ట్గా మాథరన్ వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత పార్కింగ్ స్పేస్ ఉంటుంది, అక్కడ పార్క్ చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఓన్ వెహికల్స్ లోపలికి అలౌ చేయరు కాబట్టి. మేము నైట్ నేరల్లో అక్కడే హోటల్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి మళ్ళీ మాథరన్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ కనిపించే ట్రాక్స్ అయితే నేరల్ టు మాథరన్ టాయ్ ట్రైన్ వెళ్ళే ట్రాక్స్ అన్నమాట. సో గాయ్స్ మాథరన్ అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ పార్కింగ్ లాట్లో మేము పార్క్ చేయగానే కొంతమంది అయితే వచ్చారు. వాళ్ళు వచ్చి అక్కడ మాథరన్లో ఎన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి, ఎంత టైం పడుతుంది కవర్ చేయడానికి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. క్లియర్గా వాళ్ళ దగ్గర ఒక మ్యాప్ అయితే ఉంది, అక్కడికి తీసుకొని వెళ్ళారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. గాయ్స్ ఇదైతే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆ మ్యాప్ దగ్గరికి తీసుకొని వచ్చి. ఒక 7 వ్యూ పాయింట్స్ ఉన్నాయి, దానికి 4 hours టైం పడుతుంది. పర్ పర్సన్ 2300 అని చెప్పారు హార్స్ రైడ్ అయితే. అలా లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి హార్స్ రైడ్ ఉంటుంది, ఆటో ఉంటుంది, ఇంకా టాయ్ ట్రైన్ కూడా ఉంటుంది. మేమైతే ఫస్ట్ టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయడానికే వచ్చాము. ఇక్కడ మ్యాప్లో చూడొచ్చు, ఒకవేళ మనకి ఓన్లీ 1 hour హార్స్ రైడ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే 600 per person per hour ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ 32 to 34 వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయంట. అంతా కవర్ చేయాలి అంటే 3 days పడుతుందని చెప్పారు. అలానే ఆ 7 వ్యూ పాయింట్స్ మెయిన్వి కవర్ చేయాలంటే 4 hours పడుతుంది హార్స్ రైడ్ అని చెప్పారు. బట్ మేము ఇంకా లోనావాలా కూడా వెళ్ళాలి కాబట్టి మేము టాయ్ ట్రైన్ ఒక్కటే ప్రిఫర్ చేసాము. అండ్ ఇదైతే ఎంట్రన్స్. ఇక్కడ ఒక 50 rupees per person పే చేయాలి ఎంట్రీ ఫీ. సో గాయస్ మేము నైట్ డైరెక్ట్గా మాథరన్ వచ్చాము. ఇక్కడ చాలా రిసార్ట్స్ ఉన్నాయని, బట్ మేము నైట్ రావడం వల్ల మాకేం అర్థం కాలేదు. అక్కడ ఎవ్వరూ లేరు, ఓన్లీ ఒక 2 persons ఉన్నారు ఎంట్రన్స్లో. వాళ్ళని మేము అడిగితే రిసార్ట్స్ ఉన్నాయి బట్ ఒక 20 minutes వాక్ చేయాలి అని చెప్పారు. సో గాన్వి కూడా ఉన్నాడు, ఎందుకు 20 minutes వాక్ ఫారెస్ట్లోకి రిస్క్ అని నేరల్ అయితే వెళ్ళిపోయాము. బట్ తర్వాత రోజు వచ్చాము. ఇక్కడ చూస్తే ఒక 300 to 400 meters గవర్నమెంట్ రిసార్ట్స్ అయితే ఉన్నాయి.
ఇదైతే ఎంట్రన్స్ దాటేసొచ్చాము. ఇప్పుడు ఇక్కడ అంతా ఒక స్ట్రీట్ షాపింగ్ లాగా ఉన్నాయి. చాలా ఫుడ్ ఐటెమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇందాక నేను చెప్పాను కదా! మన వెహికల్స్ ఏవి అలౌడ్ ఉండవు. ఓన్లీ లోపల వాళ్ళ వెహికల్స్‌లోనే ట్రావెల్ చేయాలి. ఆటో, టాయ్ ట్రైన్ ఆర్ హార్సెస్ అన్నీ ఉంటాయి. మాకైతే టైం సరిపోలేదు కాబట్టి మేము ఓన్లీ టాయ్ ట్రైనే ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనుకున్నాం. బట్ మీలో ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే హార్స్ రైడ్ అయితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అండ్ రిసార్ట్స్ విషయానికి వస్తే అక్కడ దగ్గరలోనే ఒక 300-400 మీటర్స్ ఎంట్రన్స్ నుంచి రాగానే ఇక్కడ గవర్నమెంట్ రిసార్ట్స్ అయితే ఉన్నాయి స్టే చేయడానికి. సో గైస్ ఆఫ్టర్ 700-800 మీటర్స్ వాక్ చేసిన తర్వాత ఇలా వెల్కమ్ టు మాథెరాన్ అనే బోర్డ్ కనిపిస్తుంది. అండ్ ఈ రైట్ సైడ్లో కనిపించేది హోటల్ అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్లో కనిపించేది టాయ్ ట్రైన్కి టికెట్ కౌంటర్. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ తీసుకొని అక్కడ కనిపించే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ సిగ్నల్స్ అయితే అస్సలు ఉండవు. మనకేమన్నా సిగ్నల్ కావాలి లేదా ఏదన్నా డేటా కావాలి అర్జెంట్ అంటే అక్కడ పర్ అవర్ 100 రూపీస్ పే చేయాలన్నమాట. ఇందాక మేము బ్రేక్ఫాస్ట్ చేసిన హోటల్లో మేమైతే ఒక 100 రూపీస్ పే చేసి డేటా అయితే యూజ్ చేసుకున్నాము, అలా మాకు తెలిసింది. అండ్ గాయ్స్ ఇదొక స్టేషన్ అనమాట. ఈ స్టేషన్ నేమ్ అయితే నాకు గుర్తులేదు. ఇక్కడ నుంచి మాథెరాన్కి మేమైతే టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాము. సో ఇక్కడ గ్రీన్ బోర్డ్ ఉంది కదా, అదైతే ఎంతెంత డిస్టెన్స్లో వ్యూ పాయింట్స్ ఉన్నాయి అని ఒక జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం పెట్టారు. అండ్ మేమైతే ఆల్మోస్ట్ ఈ స్టేషన్ దగ్గర 30 మినిట్స్ అలా వెయిట్ చేసాము టాయ్ ట్రైన్ కోసము. అండ్ వన్ వేకి టాయ్ ట్రైన్ కాస్ట్ వచ్చి 55 రూపీస్ పర్ పర్సన్ పే చేయాలి. గైస్ మేమైతే టాయ్ ట్రైన్ ఎక్కాము. ఇక్కడ టాయ్ ట్రైన్ టికెట్స్లోనే మనకి మన సీట్ నెంబర్స్ ఇస్తారు, దాని వైజ్గా మనం కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనకి ఫ్రమ్ ఆ స్టేషన్ నుంచి మాథెరాన్ స్టేషన్కి ఒక 2 వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఆ వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి, అసలు మీరైతే చూసేయండి.
గైస్ ఆఫ్టర్ 2 వ్యూ పాయింట్స్ మనమైతే మాథెరన్ స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. అండ్ ఇదంతా మాథెరన్ స్టేషన్ అనమాట. సో గైస్ ఇదైతే మాథెరన్ స్టేషన్. మేమైతే ట్రైన్ దిగి బయటికైతే వెళ్ళాము. బయట మాథెరన్ ఒక చిన్న టౌన్లా ఉంది. లోపల స్ట్రీట్ షాపింగ్ అన్నీ ఉన్నాయి. అండ్ అలానే చాలా విల్లాస్ కూడా ఉన్నాయి. ఈ మాథెరన్ అనేది అసలు 1902లో ఫైండ్ అవుట్ చేశారంట ఇలా ఒక సిటీ ఉంది అని. గైస్ మేమైతే మాథెరన్ స్ట్రీట్స్ అన్నీ వాక్ చేస్తుంటే ఇలా 2 to 3 విల్లాస్ కనిపించాయి. ఇవైతే 1911లో కన్స్ట్రక్షన్ చేశారంట. చాలా బాగున్నాయి. చాలా వింటేజ్ ఫీలింగ్ వస్తుంది ఆ విల్లాస్ చూస్తుంటే. అండ్ స్ట్రీట్స్ కూడా. అండ్ మాథెరన్లో చాలా రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఎవరన్నా ఇక్కడ స్టే చేయాలి మాథెరన్లో అనుకుంటే కొంచెం ఎర్లీగా రావడానికి ట్రై చేయండి. మేమైతే నైట్ టైం వచ్చాం కాబట్టి మాకు కొంచెం కష్టమైంది. సో మేము నేరల్లో స్టే చేయాల్సి వచ్చింది. మేము మాథెరన్ అంతా ఎక్స్ప్లోర్ చేసి రిటర్న్ టాయ్ ట్రైన్లోనే వెళ్ళాము ఎంఎన్ లాడ్జ్కి. సో ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు ప్రిఫర్ హార్స్ రైడింగ్ ఈవెన్ ఎంఎన్ లాడ్జ్ నుంచే కాదు, ఇఫ్ మాథెరన్ టాయ్ ట్రైన్లో రీచ్ అయినా కూడా పైన హార్సెస్ అవైలబుల్గా ఉంటాయి. మాథెరన్ టౌన్ అంతా లోకల్గా ఎక్స్ప్లోర్ చేయడానికి అండ్ వ్యూ పాయింట్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి. హే గాయ్స్ చూసారు కదా మా డే 3 ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. గాన్వి అయితే టాయ్ ట్రైన్ హార్సెస్ అన్నీ చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశాడు. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. నౌ వీఆర్ హెడ్డింగ్ టు లోనావాలా. హోప్ యూ లైక్ ది వీడియో. విల్ పోస్ట్ ది లోనావాలా వ్లాగ్ సూన్. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.